కాళేశ్వరి బాబు అది అంటే అక్కడ కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇంకా మాకు ఏమో ఉన్నదన్న మెంబర్లు ఒరిజినల్ మెంబర్ బయట నెంబర్ కాదు కదా, ఒరిజినల్ నెంబర్ మేమే చదువుతున్నాము చెప్పిన అప్పుడు కూడా మళ్ళీ కమిటీ వేద్దాము, కమిటీ వేసి ఆ కమిటీ ఏం చదివితే చేద్దామని మేము అదే అడిగాము. కమిటీ ఏంటంటే పబ్లిక్గా మీకు కాగితాల ద్వారా మీకు కాగితం ద్వారా చూపించాము మేము. మీకు కాగితం ద్వారా ఇస్తుంటే కూడా మీరు మళ్ళీ కమిటీ అంటారండి. కమిటీ అంతా 8 సంవత్సరాలు పడుతుంది. ఇదే కమిటీ గురించి ఒక ఆఫీసర్ని అడిగితే 2 సంవత్సరాలు పడుతుందండి మీకు రిపోర్ట్ వచ్చేటప్పటికి ఇదో మీకు ఫాలో అయిపోతుంది కూడా అండి అని చెప్పి. అనేది తొందరగా మీ ద్వారా కూడా మా ఎమ్మెల్యే గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, డిపో కానీ, డిఎల్పో గారికి కానీ, కమిటీకి మన వచ్చినాయని కానీ మీ ద్వారా కూడా మా బాగా తెలియపరుస్తారని చెప్పి ఈ చిన్న సమావేశాన్ని మేము పెట్టాం. కొంచెం ప్రజల పరిస్థితి అదే పరిస్థితి. ఇది ఒక్కరు కూడా డెవలప్మెంట్ లేదు. 3 సంవత్సరాలు పెట్టి మా 15వ వార్డులో ఒక రోడ్డు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిందని చెప్పి ప్రెసిడెంట్ గారు రుజువు చేస్తే ఆ 15వ వార్డులో రుజువు చేస్తే ఏ పనిష్మెంట్ కన్నా నేను సిద్ధమే. ఇదే మాట అనాలని చెప్పి మనం వర్షంలో నన్ను సస్పెండ్ చేసింది పంచాయతీ నుంచి. 3 వాయిదాలకు వెళ్ళలేదని చెప్పి 3 సస్పెండ్ చేసింది. అంటే మేము లేం కదా, మేము అడుగుతున్నాం కదా, మేము లేం కదా ఇప్పుడు మా పంచాయతీలో. అందుకంటే ఆ రోడ్డు శాంక్షన్ చేసింది. ఆ రోడ్డు ఎక్కడున్నాయో మరి ఎక్కడ వేస్తుందో ఇటు వేస్తుందో ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. అసలు అభివృద్ధి మాత్రం బాగా పంచాయతీలో కుంటుపడిపోయింది. లైట్ పోతే లైట్ వేసేవాడు లేడు, సున్నం చల్లేవాడు లేడు. ఏదో గట్టిగా మాట్లాడితే కింద వాళ్ళు వాళ్ళు కొంచెం బాగోదు నెంబర్లు అడుగుతున్నారు కదని చెప్పి సున్నం అడుగుతున్నారు. అస్సలు ప్రెసిడెంట్ పంచాయతీ గురించి పట్టించుకునేది అనేది అభివృద్ధి చేద్దాం అనేది మాత్రం కైకి లేదు. మా ఎందులో మిగులుతాయి, ఎవడు కొత్త ఇల్లు కట్టుకుంటాడో ఆ ఇంట్లో దగ్గరికి పర్మిషన్ పద్ధతి ఎందులోకి తీసుకుందాం ఇదే పని. కానీ మళ్ళీ దానికి తోడు మళ్ళీ ఆడ భర్త ఒకడు ఆఫీసులో కూర్చుని ఆడ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. మొన్న 4,50,000 రూపాయలు తినేసాడని చెప్పి రుజువులతో సహా ఇద్దరు ఈవోలు లక్ష్మీనారాయణ గారు, రామలక్ష్మి గారు అనే ఇద్దరు ఈవోలు డైరెక్ట్గా వచ్చి మొన్న మన ఎంక్వైరీలో తెలియజేశారు. అది జరిగింది వాస్తవాలు. 4,50,000 రూపాయలు ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. ఆ డబ్బులు ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలేదు, కట్టలేదు కూడా. మరి ఎంత దౌర్జన్యం, ఆయన ఇంత నీచమైన పంచాయతీ పుట్టిన తర్వాత అందరూ చెబుతారు అన్నమాట. రండి అందరూ రాసట్టు తగు చర్యలు ఇమీడియట్గా వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి మా పాలకవర్గం అంతా కలిసి కోరుకుంటున్నాం. నిధులేనండి పంచాయతీ నిధులు అంటే ఈ వర్కర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఈ పారిశుద్ధ్యం వర్కర్స్, ఆ వర్కర్స్ పేరు మీద వేరే వాళ్ళ అకౌంట్లో వేసి పంచాయతీలో పనిచేసే పంపులు పనిచేసే అతను అకౌంట్లో వేసాక డబ్బులు 90 లక్షల రూపాయలు, 30 లక్షల సారి 20 లక్షల సారి అలాగలాగా మొత్తం 90 లక్షల రూపాయలు లాస్ చేసేసి ఆ 90 లక్షల రూపాయలకి ఒక బిల్లు కానీ ఒక కాగితం కానీ లెక్క కానీ లేదు. మిగిలిన 90 లక్షల రూపాయలు లెక్క చూపించింది. ఆ 90 లక్షల రూపాయల గురించి మన డిఎల్పో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చింది, డబ్బు తినేసిందని మాట్లాడుతున్నారని మీకు ఏమైనా డౌట్ రావు. అంటే అది ఆ పోరాటం అనేది నాంచేరి ఒక్కడే పోరాడాడు. ఆ వర్కర్ జీతాలు ఎలా వెళ్తున్నాయి, ఇంకో అకౌంట్లోకి ఎలా వెళ్తున్నాయి ఏంటని ఆయన పోరాటం మీద ఒక ఎంక్వైరీ చేశారు నూజివీడు డిఈబీ మీద. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మా అందరికి వాస్తవాన్ని తెలిసిన తర్వాత మేము అక్కడి నుంచి ఆయనతో పాటు కలిసి పోరాడుతున్నాం. ఈ అవినీతి జరిగింది కదండి. మేమందరం 2 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కమిషనర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఎంక్వైరీ డీపీతో ఎంక్వైరీ చేయించారండి. మొన్న పూర్వం చంద్ర గారు మన శనివారం 31 కింద నెల 31 ఎంక్వైరీ చేశారండి. ఆయన వాస్తవం అనేది తెలిసి ఏమి ఆఫ్ జరిగింది, వేరే అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళి ఆ డబ్బుల దగ్గర ఆవిడ దగ్గర వాచర్లు లేవు, ఏమీ లేవు. ఆవిడ జరిగింది, ఆవిడ మీద మేము చర్య తీసుకోమని చెప్పి నేను రాసి ఇచ్చానండి. దీంట్లో ఎలాంటిది సందేహం లేదు, అది వాస్తవంగా జరిగింది. అప్పటి నుంచి అది మేము అవినీతి బయటకు రావాలని తప్పించుకొని ఆవిడ మీద మాకు ఇంకో ఉద్దేశం ఇంకో ఆలోచన అయితే ఏం లేదండి. పంచాయతీలో ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఈ నెంబర్లు అందరూ ఉన్నారు కదా, దీంట్లో మొత్తం బోర్డుకి అంతా ఆ మట్టి అంటుద్దని మేము మాత్రం, ఎందుకంటే మేము స్పష్టంగా ఉన్నాం కాబట్టి దీంట్లో ఆశించలేదు కాబట్టి మేము ముందుకు వచ్చాం సార్. జరిగిన వాస్తవం సర్పంచ్ గారు వాళ్ళ అకౌంట్లో వేసుకొని ఆ డబ్బుల్ని జీతాల రూపంలో చెల్లిస్తున్నాం అంటున్నారు. ఆ పంచాయతీకి ఎంతమంది వస్తున్నారు, దానికి ఆదరేసేది ఎవరు, ఎంతమంది జీతాలు తీసుకుంటున్నారు, ఎంతమంది వచ్చి మీద సంతకం పెడుతున్నారు అనే విషయాలు పాలకవర్గ సభ్యులు అడిగితే చెప్పడం లేదు. దాని మీద నేనేం చేశానంటే సమాచార హక్కు చట్టం ద్వారా ఒక రికార్డు తీసుకోవాలి, మన ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నది కరెక్ట్ కాదని ఆర్టీఐలో సమాచారం తీసుకున్నాను. తీసుకుంటే అక్కడ ఏజెన్సీ వాళ్ళకేమో, రిక్షా పుల్లర్లకేమో
ఆన్లైన్లో వెళ్తున్నట్టు, మిగతా వాళ్ళకేమో క్యాష్ ఆన్ హ్యాండ్ వెళ్తున్నట్టు నాకు ఇచ్చారు. దీని మీద ఏంటి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కమిషనర్ పంచాయతీరాజ్ వాళ్ళకి ఒక లెటర్ పెట్టాను. కమిషనర్ పంచాయతీరాజ్ వాళ్ళు ఏం చేశారంటే కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. అప్పుడు కలెక్టర్ గారు డిపిఓ గారికి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. డిపిఓ గారు మన ఏలూరు డిఎల్పిఓని ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఏదైనా పొలిటికల్గా ఇబ్బంది వస్తుందేమో అనేసి నూజివీడు డిఎల్పిఓ గారిని ఎంక్వైరీ చేశారు.